పాలమూరు జిల్లా వార్తలు చూసుకుందాం. ఇక ప్రమాదకరంగా కుదురుముల్ల ప్రభుత్వ పాఠశాలలట. నియోజకవర్గంలోని దుద్యాల మండలం కుదురుమల్ల గ్రామంలో ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 300 పైగా విద్యార్థులు చదువుతున్నారు. ఈ పాఠశాల భవనం పురాతన స్థితిలో ఉన్నందున భవనం స్లాబ్పై పెచ్చులు ఊడిపడుతున్నాయని స్థానికులు తెలిపారు. అసలే వర్షాకాలం కావడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. విద్యార్థులు పాఠశాలకు వెళ్లాలంటే భయపడుతున్నారని తల్లిదండ్రులు, గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తిరుపతి రెడ్డి స్పందించి నూతన పాఠశాల బిల్డింగ్ మంజూరు చేసి నిర్మాణ పనులు జరిగే విధంగా చూడాలని కుదురుమల్ల కాంగ్రెస్ యోజన నాయకుడు సూర్యప్రకాష్ రెడ్డి గ్రామ ప్రజలు కోరుతున్నారు. మరి ప్రభుత్వ పాఠశాల పరిస్థితికి ఇది. ఇక పైన పెచ్చులు పడుతున్నాయి. మరి పిల్లలు ఏడ కూర్చుంటారు? క్లాస్ రూమ్లో కూర్చొని చదువుతున్నప్పుడు పెచ్చుల మీద పడి చనిపోతే మరి పిల్లల యొక్క తప్పేముంటుంది? ఒకవేళ అట్లాంటి ఘటన కనుక జరిగితే ఎవరు బాధ్యులు? మరి ప్రభుత్వ పాఠశాలను కూడా కొంత పర్యవేక్షించి మరమ్మతులు చేయాలి ఖచ్చితంగా. మరీ దారుణం ఇది. ఇక్కడ కొడంగల్ నియోజకవర్గంలోని దుద్యాల మండలంలో కుదురుమల్ల గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యొక్క పరిస్థితి ఇట్లుంది. మొత్తం కూడా శిథిలావస్థకు చేరుకున్నటువంటి భవనం. దారుణం ఇది. ఇక వైద్యం వికటించి గర్భిణి మృతదేహంతో ప్రైవేటు ఆసుపత్రి ఎదుట బంధువుల ఆందోళన, వైద్యులపై కేసులు నమోదు చేయాలని డిమాండ్. మండలంలోని అయ్యవారిపల్లి గ్రామానికి చెందిన శ్రావణి అనే నిండు గర్భిణి ప్రైవేట్ ఆసుపత్రి వైద్యుల నిర్వాహకం కారణంగా డెలివరీ అనంతరం తీవ్ర రక్తస్రావంతో మృతి చెందడం స్థానికంగా తీవ్ర కలకలం రేపిందంట. మరి ఎక్కడైతే మండల పరిధిలో అచ్చంపేట దగ్గరలో ప్రైవేట్ హాస్పిటల్లో ఆమె డెలివరీ కోసం అవుతే అక్కడ తీవ్ర రక్తస్రావం అయితే వైద్యుల కారణంగానే చనిపోయిందని చెప్పేసి బంధువులు అయితే డిమాండ్ చేసి ఆరోపిస్తున్నారంట. అక్కడ మరి వైద్యులు కూడా కొంత కేర్ తీసుకోవాలి. ఇష్టం వచ్చినట్టుగా వైద్యం చేయడం కాకుండా ప్రజల ప్రాణాలను కూడా వాళ్ళ కుటుంబ సభ్యులను, వాళ్ళ పిల్లలను కూడా దృష్టిలో పెట్టుకొని కొంత వైద్యం చేస్తే వైద్యం వికటించకుండా ఉంటుంది కదా. ఇక పాత నేరస్తులపై నిఘా పెంచండి. కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలోని పట్టణ పోలీస్ స్టేషన్లో గురువారం డీఎస్పీ వెంకటరెడ్డి సందర్శించారు. స్టేషన్లో రికార్డులను, కేసులకు సంబంధించిన ఫైల్స్ని అయితే తనిఖీ చేసిరండి. ఇక ఈ సందర్భంగా మాట్లాడుతూ దొంగతనాలు జరగకుండా రాత్రి సమయంలో గస్తీ నిర్వహించి పాత నేరస్తులపై నిఘా ఉంచాలని అయితే ఆయన చెప్పినట్టు. ఇక నేరాలను నియంత్రించడంలో సీసీ కెమెరాల పాత్ర కీలకం. వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ గారు అంటూ ఉన్నారు. నిజమే అది. ఎందుకంటే ఒక్క సీసీ కెమెరా 100 మందితో సమానం, 100 మంది సెక్యూరిటీతో సమానం అని చెప్పుకోవచ్చు. ఇక నేరాలను నియంత్రించి నిందితులను గుర్తించడంలో సీసీ కెమెరాల పాత్ర అత్యంత కీలకమని వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. వీపనగండ్ల మండలం పుల్గర్ చంద్ర గ్రామంలో గ్రామ రైతు సంఘం, మహిళా సంఘాల సహకారంతో ప్రధాన చౌరస్తాలో ఏర్పాటు చేసిన 10 అధునాతన సీసీ కెమెరాలను మహిళా సమాఖ్య భవనంలో ఎస్పీ ప్రారంభించి మాట్లాడారు. ఖచ్చితంగా ప్రతి ఒక్క గ్రామాల్లో కూడా వీధిన సీసీ కెమెరాలు అయితే ఉండాలి. ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఒకవేళ ఏదైనా జరిగినా కూడా అసలు ఏం జరిగిందని తెలుసుకోవడానికి ఆ యొక్క ఫుటేజ్లో మనకు క్లియర్ కట్గా ఉంటుంది. కాబట్టి సీసీ కెమెరాలు అయితే ఏర్పాటు చేయాలి ఖచ్చితంగా. ఇక పెట్రోల్ బంకుల్లో నిబంధనలకు నీళ్లు, వినియోగదారులకు కనీస వసతులు కల్పించని వైనం. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని అనేక పెట్రోల్ బంకుల్లో ప్రభుత్వ నిబంధనలు పాటించడం లేదని ఆరోపణలు ఉన్నాయి. కనీస సౌకర్యాలు లేకుండా బంకులు నిర్వహిస్తున్నారు. పెట్రోల్ బంకుల్లో కనీస అవసరాలు వసతి లేక వినియోగదారులు అయితే ఇబ్బందులకైతే ఎదుర్కొంటున్నారంట. బంకుల్లో పెట్రోల్, డీజిల్ పోసుకున్న వాహనదారులకు టైర్లలో గాలి నింపేందుకు సాకులు చూపెడుతూ వినియోగదారులకు అక్కడి నుంచి పంపించేస్తున్నారు. ఉచితంగా అన్ని వాహనాలకు గాలి నింపాలన్న నిబంధన ఉన్నా వినియోగదారులకు ఆ వసతి కల్పించడం లేదు. కొన్ని బంకుల్లో వినియోగదారులకు కలిసి తాగునీటి వసతి, మూత్రశాలలు కూడా అందుబాటులో లేకుండా వ్యవహరిస్తున్నారు. పురుషులకు, మహిళలకు వేర్వేరు మరుగుదొడ్లు ఏర్పాటు చేయకుండా వారికి అవసరమైన ఒక టాయిలెట్ కట్టుకొని వాడుతూ ఉంటారు. ఎప్పుడైనా అత్యవసర పరిస్థితుల్లో వాహనదారులకు టాయిలెట్ వెళ్లాల్సి వస్తే నిర్మోహమాటంగా లేదని చెప్తున్నారట. మరి దానివల్ల తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారట. మరి ఏదైతే పాలమూరు సంబంధించిన ఉమ్మడి జిల్లాలో పెట్రోల్ బంకులు అయితే ఉంటాయో అక్కడ ఎవరైతే అందులో ఫ్యూయల్ నింపించుకోవడానికి వస్తారో, పెట్రోల్ కానీ డీజిల్ కానీ నింపించుకోవడానికి వచ్చిన వాళ్ళకి టైర్లకు సంబంధించిన గాలి ఉంటుంది. ఆ గాలి ఫ్రీగా కొట్టాల్సి ఉంటుంది. మంచినీళ్ళ సౌకర్యం పెట్టాల్సి ఉంటుంది. అదేవిధంగా టాయిలెట్స్ ఉంటాయి. పురుషులకు, మహిళలకు వేరు టాయిలెట్స్ అయితే ఉండాలి. మరి పెట్రోల్ బంకులలో ఇలాంటి వసతి అయితే ఎక్కడైతే కల్పిస్తలేరని మనకి ఇక్కడ వార్త. పెట్రోల్ బంక్ యొక్క యజమానుల యొక్క హక్కు అది, ఏమంటారు, ఖచ్చితంగా అది ఒక బాధ్యత. టాయిలెట్స్ ఉండాలి, వాటర్ సప్లై ఉండాలి, గాలి ఖచ్చితంగా ఉండాలి. లేకపోతే మాత్రం అలాంటి పెట్రోల్ బంకులలో ఎవరు కూడా గిరాకీ అయితే రాదంటే కొట్టించుకోలేరు. ఇక బీసీ బాలుర గురుకుల పాఠశాల డిప్యూటీ వార్డెన్ సూపర్వైజర్ సస్పెన్షన్. ప్రిన్సిపాల్, వార్డెన్, హౌస్ మాస్టర్లకు మెమో జారీ. గద్వాల్ జిల్లా కలెక్టర్ సంతోష్ ఆదేశం. శనార్థి తెలంగాణ కథనానికి కలెక్టర్ స్పందన. ఉండవల్లి మండలం అలంపూర్ చౌరస్తాలోని మహాత్మాగాంధీ జ్యోతిబా పూలే బీసీ బాలుర గురుకుల పాఠశాలలో విధుల పట్ల నిర్లక్ష్యంతో వ్యవహరించిన డిప్యూటీ వార్డెన్ సూపర్వైజర్ను గద్వాల జిల్లా కలెక్టర్ సంతోష్ సస్పెండ్ అయితే చేసిరంట. మొత్తానికైతే అక్కడ తెలంగాణ శనార్థి తెలంగాణ పత్రిక స్పందన వార్తకైతే స్పందించి వెంటనే అక్కడ విధుల పట్ల నిర్లక్ష్యత వహించిన వార్డెన్కు అట్లాగే సూపర్వైజర్ని అయితే అక్కడి నుంచి విధుల నుంచి అయితే తొలగించారట. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి.
లైక్ చేయండి.